ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో 80 పరుగులు చేసి అవుట్ అయిన యశస్వి జైస్వాల్ వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ బాదాడు. ఇక తాజాగా రాజ్కోట్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో 214 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో 20 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. 120 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టు సిరీస్ లో 20 సిక్సర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే ఒకే టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా నిలిచాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు 2007లో పాకిస్తాన్ తో సౌరవ్ గంగూలీ 534 పరుగులు చేయగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ తో 3 టెస్టుల్లో 545 పరుగులు చేశాడు. ఇంకా 2 టెస్టు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వైజాగ్ టెస్టులో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసినా, అలాగే రాజ్కోట్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించినా కూడా యశస్వి జైస్వాల్ కు మాత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కనే లేదు. వైజాగ్ టెస్టులో బుమ్రాకి, రాజ్కోట్ టెస్టులో జడేజాకు దక్కింది. 2 సార్లు డబుల్ సెంచరీ చేసినా కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలవలేకపోయిన రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ కూడా ఈ విధంగా 2 సార్లు డబుల్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఏది ఏమైనా యువ బ్యాటర్ టీమిండియాకు అవసరమైన చోట చెలరేగా ఆడుతున్నాడు. మరో 2 ఏళ్లలో సీనియర్లందరూ దూరం కావాల్సిన సమయంలో యువ ఆటగాళ్లు ఇలాంటి ప్రదర్శన చేస్తూ ఆ లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.